హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈ రోజు అయితే చుక్కకూర చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ ఈ చట్నీతో మన అన్నం కలుపుకొని తింటే ఒక ముద్ద కూడా వదలకుండా తింటామండి, అంత టేస్ట్ ఉంటుంది. సో ఆ చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. కర్రీ లీవ్స్ అండ్ ఎండుమిర్చి 2 గార్లిక్ కూడా దంచుకొని వేసుకోవాలి. సో అన్ని అలా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒకటి సరిపోతుంది, అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కట్టకు ఎన్ని మిరపకాయలు సరిపోతాయి అన్ని మిరపకాయలు వేసుకోవాలండి. ఆ మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కట్టకి ఒక 3 టమాటోస్ సరిపోతుంది, అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చట్నీ కదా, మనం మిక్సీకి కూడా వేయము, సో ఇలానే చేస్తాము. అందుకని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. స్పైసీ చాలంటే ఇంతవరకు సరిపోతాయి. ఇవైతే నేను 10 పచ్చిమిరపకాయలు వేసాను అలా కట్ చేసుకుంటూ. సో అలా వేసుకొని పసుపు కొంచెము సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మగ్గించుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మనం మిక్సీకి వేయం, సో అందుకని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. అలా మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంకా ఆకు పెట్టేసుకోవాలి. ఇది చుక్కకూర ఆకు. సో ఆకును మొత్తం మనం నీట్గా ఒక 2 టైమ్స్ కడిగి అలా మనం ఇంకా ఆకు మొత్తం పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకుంటుండాలి. సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇది. దేన్ని కూడా స్మాష్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో టేస్ట్ చూసుకుంటూ మగ్గబెట్టుకోవాలి. ఈ కర్రీని అంతా లో ఫ్లేమ్లోనే చేయాల్సి వస్తుంది. హైలో పెట్టుకుంటే ఇది కొంచెమే కదా కర్రీ, మాడిపోతుంది. సో అలా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ మనం చూసుకుంటూ టేస్ట్ చేసుకుంటూ చేయాలి. ఈ చుక్కకూర కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, పప్పుకు కూడా బాగుంటుంది. ఎక్కువ పప్పు చేస్తారు, చట్నీ తక్కువ చేస్తారు ఈ కర్రీతో, ఈ చుక్కకూరతో. సో ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీనికి వాటర్ ఏం అవసరం లేదండి. మనం ఆకుకూర పెట్టుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కదా, వాటితోనే సరిపోతుంది. ఆకుకూరలు చేసేటప్పుడు వాటర్తో ఏం ఎక్కువ అవసరం ఉండదు. సో తర్వాత దాన్ని మూత పెట్టుకొని కొంచెం మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. మనకి ఆకు ఉడికింది లేదని చూసుకుంటూ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ, మీరు కూడా తయారు చేయగలనుకుంటున్నాను. సో అలా నేను స్మాష్ చేసుకుంటూ కర్రీని చేసేసాను. సో నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అది వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.